హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. ఈ జూలై నెలలో మకర రాశి వారికి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కలలో కూడా ఊహించని విధంగా ఈ నెలలో ఉండబోతుంది. ఇంతకీ మకర రాశి వారికి ఈ జూలై నెల అనుకూలంగా ప్రతికూలంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అదేవిధంగా మీరు ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 10వ రాశి అయిన మకరం భూతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి శని. ఇది క్రమశిక్షణ, కఠోర శృతి, బాధ్యత నిర్మాణం కలవారు, కర్మల ప్రీతిక. మరియు ఈ మకర రాశి వారు సాధారణంగా చాలా ఆత్మైక, క్రమశిక్షణ గలవారు, లక్ష్యాలను నిర్ణయించుకునేవారు మరియు బాధ్యతవంతంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు మరియు చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు నమ్మదగిన వారు, స్థిరమైన వారు మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకునేవారు. అయితే వీరు ఓసారి ముడితత్వం మరియు భావోద్వేగాలను పరిణమిస్తూ కనిపించవచ్చు. వీరికి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది, కానీ నియంత్రణ చాలా ముఖ్యం. గతంలో మీరు సృష్టించిన తగిన ఫలితం ఈ నెలలో నెమ్మదిగా లభించడం ప్రారంభమవచ్చు. మీరు మీ పొదుపు పట్ల చాలా బాధ్యత ఖచ్చితంగా వహిస్తారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు పునాది అందిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబానికి లేదా గృహానికి సంబంధించినవి. తల్లి ఆరోగ్యం లేదా ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు, లేదా లాటరీల వంటివి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇవి కష్టాలను, నష్టాలను తెచ్చే అవకాశం ఉంది. పెద్ద ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం, ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం ఉంది. కొత్తగా అప్పులు ఉండడానికి ప్రయత్నించండి. పాత అప్పులు తీర్చడానికి మీరు కృషి చేస్తారు. ఆస్తి విషయాలకు వస్తే, ఈ నెలలో ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలు సంబంధిత కొంత జాబ్ లేదా అడ్డంకాలు ఎదురు కావచ్చు. వారసత్వ ఆస్తి సంబంధిత సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. దీనికి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు అవసరం కావచ్చు. ఇంతటి వాతావరణం కోల్పోయే మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. భూమి లేదా గృహ సంబంధిత పెట్టుబడుల్లో మీరు ఈ నెలలో పెద్దగా లాభాలు ఆశించరు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆస్తి సంబంధిత విషయాలైన నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. పని ప్రదేశంలో ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. మీరు అదనపు బాధ్యతలు అప్పగించినవచ్చు లేదా ఉన్నత అధికారుల నుండి అంచనాలను ఎక్కువగా ఊహించి ఉండరు. మీరు మీ కృషికి తగిన గుర్తింపు తక్కువగా లభించవచ్చు. ఇది మీరు కొత్త నిరాశను కలిగిస్తుంది, కాబట్టి మానవత్వంతో వ్యవహరించడం ముఖ్యం. పని ప్రదేశంలో రాజకీయాలు లేదా మీపై కూటమి జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఉద్యోగ భద్రత వెంటాడవచ్చు లేదా ఉద్యోగ మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త ఆలస్యం ఎదురైనప్పటికీ పట్టుదలతో ఉంటే సరైన అవకాశం లభిస్తుంది. బదిలీలు లేదా పని ప్రదేశంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారం చేసే వారికి ఈ నెలలో వ్యాపారంలో కొంత లేదా సమస్యలు ఎదురు కావచ్చు. తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కొత్త సంబంధాలు జరగడం లేదా ఉన్న ఒప్పందాలు సమస్యలు తలెత్తే లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అమలు చేయాలి అన్న కూడా భాగస్వాముల వ్యాపార విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి, లేదంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే ఇవి కష్టాలు తెచ్చే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారంలో నూతన ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ వీటిని ఆశించని స్పందన లభించవచ్చు. మీ కఠోరమైన ఈ శ్రమను ఈ నెలలో వెంటాడే ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మకర
రాశి వారు ఈ జూలై నెల కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది. సహజమైన క్రమశిక్షణ మరియు ఆత్మధైర్య స్వభావం ఈ నెలలో మీకు చాలా సహాయపడుతుంది. కానీ మీరు కొన్ని ఊహించని సవాళ్లు ఎదురు కావడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నెలలో మీరు మీ కర్మ ఫలితాన్ని దృష్టి ఉంచుకోవాలి. వ్యక్తిగత, సంబంధిత ఆర్థిక లావాదేవీలు మరియు మానసిక సంబంధాల విషయంలో మీరు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా సమస్యలు నివారించవచ్చు. కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. తాళాలు లేదా ముఖ్యమైన పత్రాలు కావచ్చు, లేదా విలువైన ఆభరణాలు, గృహ నియమాలు వంటివి ఆస్తులు కావచ్చు. దొంగలు ఎత్తుకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి వస్తువుల పట్ల, ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి కార్యానికి సరైన లాక్ ఉందా లేదా తరచుగా ఆలోచించి ముఖ్యమైన పత్రాలు లేదా విలువైన వస్తువులను సురక్షమైన ప్రదేశంలో భద్రపరచడం మంచిది. మీ నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ పని చేసిన అప్రమత్తంగా ఉండండి. ఇది మీ ఆర్థిక కొత్త నష్టాన్ని మరియు మానసిక చికాకును కలిగిస్తుంది. ఈ నెలలో మీరు నిండా ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను మీరు ఇలా జరుగుతుంది, ఈ ప్రదేశంలో ఉంటుంది కాబట్టి కుటుంబంలో లేదా మానసిక వాతావరణం కోసం సవాలుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. స్నేహితుల నుండి నమ్మక ద్రోహం లేదా వెన్నుపోటు ఎదురు కావచ్చు. వీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరియు మీ చర్యల పట్ల కలిగి ఉండాలి. ఇతరులతో వాదనలు దిగకుండా సమన్వయంతో వ్యవహరించడం ముఖ్యం. అవసరమైన చర్చలు దూరంగా ఉండాలి. సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఇది మీకు మానసిక ఒత్తిడికి బాధను కలిగించవచ్చు. జూలై నెలలో మీరు ఇతరులను పరామర్శించే పరిస్థితులు ఎదురు కావచ్చు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులకు ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కష్టాలు తీసుకురావచ్చు. మీరు వారిని మానసికంగా మద్దతు ఇవ్వాల్సి రావచ్చు లేదా వారికి సహాయం అందించాల్సి రావచ్చు. ఇది మీకు కొత్త సమయం, శక్తి మరియు భావోద్వేగాల కొరకు పరిచయ వారి కష్టాలు మిమ్మల్ని కూడా భావించవచ్చు మరియు మీరు వారికి సహాయం చేయాలనుకున్న ఈ సహాయం భావించరు. ఈ సమయంలో మీరు వ్యవహరిస్తారు కానీ మీ సామర్థ్యాన్ని, మంచి భావాన్ని తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల కష్టాలను పంచుకోవడం వల్ల మీరు కూడా మానసికంగా అలసిపోవచ్చు. ఇతరులకు హామీలు ఉండడం వల్ల నష్టపోయే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. మీరు మీ స్నేహితులకు, బంధువులకు లేదా సన్నిహితులకు ఆర్థిక హామీ ఇవ్వడం లేదా వారి తరపున సునాయిలు తీసుకోవడం ఇలా, ఎందుకంటే వారు చెల్లించకపోగా దీనివల్ల మీరు ఆర్థిక నష్టాలని చూస్తారు. ఇది మీ నమ్మకాన్ని ఇతరులకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది కూడా కాబట్టి ముఖ్యంగా ఆర్థిక విషయంలో అతిగా ఉదాహరణగా ఉండండి. ఆసక్తి సంబంధిత హామీలు లేదా వ్యక్తిగతంగా ఉండకండి. ఈ నెలలో మీరు ప్రయాణాలు మారవచ్చు. మీరు ఎవరైనా హామీ చేయాలి అంటే మీ సామర్థ్యం మేరకే మాత్రమే సహాయం చేయండి. హామీలకు దూరంగా ఉండడం మానుకోండి. ఇది మీకు ఆర్థిక నష్టాలను మరియు బంధాలను, విభేదాలను కలిగించవచ్చు. కుటుంబంలో అశాంతి లేదా అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా తల్లితో లేదా ఇంటి వాతావరణంలో కొంత ఉత్కంఠత నెలకొంటూ ఉండే అవకాశం ఉంది. మీలో భావోద్వేగాలు ఆశించడం వల్ల కుటుంబం సభ్యులు దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. మీ లావాదేవీలు వ్యక్తిగత చేయడం ముఖ్యం. ఆస్తి సంబంధిత వివాదాలు కుటుంబంలో అశాంతి భారం కలిగించవచ్చు. వాటిని పరిష్కరించుకోవడానికి ఓపికగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యుడితో ఎక్కువ సమయం గడపాలి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకుంటారు. భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. చిన్నపాటి విభేదాలు పెద్దవికి చేయకుండా చూసుకోవడానికి, ఎందుకంటే ఇవి అనవసరమైన దూరాన్ని సృష్టించవచ్చు. మీరు మీ భాగస్వామికి ఎక్కువగా సమయం కేటాయించాలి మరియు వారికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా మీరు ఒత్తిడితో ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నవారు కూడా ఉత్తమ సంబంధాలలో
కోరుకుని ఉంటారు. కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఒకరిపై ఒకరు అనుమానాలు తలెత్తవచ్చు. ఇవి అవివాహితులకు కూడా ఈ నెలలో వివాహ ప్రయత్నాలతో కొంత ఛాయ లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. మీరు ఆశించని సంబంధాలు కుదరకపోవచ్చు. వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో కూడా మార్పులు వారి పట్ల ఆందోళన తలెత్తవచ్చు. వారికి ఎక్కువగా సమయం గడపాలి మరియు వారి అవసరాలను సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విద్యార్థులకు ఈ జూలై నెలలో కొంత సవాళ్లు ఉండవచ్చు. చదువుపై దృష్టి పెట్టడంతో కొంతమంది లేదా ఏకాగ్రత కోల్పోవడం ఇలాంటివి జరుగుతుంది. కోర్టు కేసుల్లో కూడా ఇతర చట్టపరమైన విషయంలో ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించకపోవచ్చు మరియు కేసు విచారణ నెమ్మదిగా సాగుతుంది. కొన్నిసార్లు మీరు ఊహించని ఖర్చు లేదా ఈ మకర రాశి వారికి శారీరక అలసట ఎక్కువగా ఉండవచ్చు మరియు ఈ నెల మీకు సులభంగా అలసిపోతారు. కీళ్ళ నొప్పులు, ఎముకలు బలహీనంగా లేదా పాత రోగాలు తిరిగి తలబెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆహారం పట్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఒత్తిడి వల్ల నిద్రలేని లేదా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు. ఇది మీ రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుంది మరియు మీరు సులభంగా గురి అవుతూ ఉంటారు. పదునైన వస్తువులను ఉపయోగించేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడం ముఖ్యం మరియు సరైన చికిత్స పొందండి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి మరియు సానుకూలత ఫలితాలను పొందడానికి మకర రాశి వారు కొన్ని ఆత్మిక పరిహారాలను పాటించవచ్చు. మీ రాశికి అధిపతి అయిన శని కావడం వల్ల ప్రతి శనివారం శని దేవుడి ఆరాధించడం చాలా ముఖ్యమైనది. శని ఆలయాన్ని స్పందించేవారు నువ్వుల నూనె దీపారాధన వెలిగించాలి. నల్ల నువ్వులు లేదా ఈ పెద్దలకు అన్నం పెట్టడం, వస్త్రదానం ఇలా చేయాలి. కర్మదోషాలు కూడా తగ్గుతాయి. శని మంత్రాలు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శివుడి ఆరాధించడం వల్ల కూడా శని గ్రహ దోషాలు తగ్గుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయడం మంచిది. మీనాక్షి అధిపతి కావడం శని కావడం వల్ల హనుమంతుడి ఆరాధించడం కూడా చాలా ప్రయోజకరం. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి, ధైర్యము మరియు రక్షణ లభిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఆయుష్ పెరుగుతుంది. ధ్యానం, యోగా మరియు వ్యాయామం వంటివి చేయడం వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత, ఏకాగ్రత మరియు భవివృద్ధికి నిరాశ కలుగుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతాయి. నమ్మకంతో పాటించడం ద్వారా మీరు ఈ జూలై నెలలో అయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీ జీవితం స్థిరమైన మరియు శ్రేయస్కరం పొందగలుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు మరియు సంతోషకరమైన జీవితం గడపగలుగుతారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.